గవర్నర్ కు హైకోర్టు బిగ్ షాక్. ఎమ్మెల్సీల నియామకంపై సంచలన తీర్పు. దాసోజు కూర సత్యనారాయణలకు ఊరట. కాంగ్రెస్ రాజకీయానికి కోదండరాం బలి. ఎమ్మెల్సీ ఆశ చూపిన అస్తం పార్టీ ఇప్పుడు అది కూడా లేకుండా పాయ. ఏమి ఇయ్యరు కోదండరాం రెడ్డి. నీ రెడ్డి తత్వం, నీ రెడ్డి పిచ్చి ఏ పార్టీతో అందరికి తెలుసు. కోదండరాం అని పెట్టుకోగానే నువ్వు బహుజన ప్రజలకు నాయకుడి కాలేవు. 100% నీ లోపల ఏముండేనంటే రెడ్డి పాలన రావాలి, రెడ్డిలే ఇక్కడ దోసుక తినాలి, అనాదిగా దోసుకున్నది వాళ్ళే కాబట్టి మళ్ళా వాళ్ళే దోసుకోవాలని ఒక ఆలోచన కట్టాం. దయచేసి ఇక్కడ ఇంకో మిత్రులు ఇంకోటి కూడా, రెడ్డిలు అనగానే అందరు కాదు. దయచేసి రెడ్డిల్లో విప్లవకారులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, మంచి మంచి వాళ్ళందరూ ఉన్నారు. చిలక ప్రవీణ్ రెడ్డిలను విమర్శి దయచేసి అది తప్పు. ఒక రేవంత్ రెడ్డి, ఒక కోదండరాం రెడ్డి, ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక కోమటిరెడ్డి బ్రదర్స్, ఇలాంటి దోపిడి స్వభావం కలిగి నిత్యం మేమే దోసుక తినాలనే రెడ్డిలను ఆలోచనలు పెట్టుకొని మాత్రమే మనం మాట్లాడుతున్నాం తప్పించి అందరు రెడ్డిలు దోపిడిదారులు కాదు, అందరు రెడ్డిలు చెడ్డోళ్ళు కాదు. ప్రతి ఒక్క కులంలో మంచి చెడు ఉంటుంది. కాకపోతే రెడ్డి అనే ఒక కులం ఏర్పడినాక ఆ కులంలో అత్యధికంగా సమాజానికి ఉపయోగపడ్డ వాళ్ళు కొందరైతే సమాజాన్ని దోసుక తిన్న వాళ్ళు అత్యధికంగా ఉన్నారు. కాబట్టి ఆ ఆలోచనతోటే ఆ యొక్క వివరణతోటి చెప్పదలుచుకున్న తప్పించి వేరేది కాదు. మొత్తానికి గవర్నర్ గారికి హైకోర్టు మంచి షాక్ ఇచ్చింది. ఈమె మన రాష్ట్రానికి వచ్చినాక, గవర్నర్ గారు మన రాష్ట్రానికి వచ్చినాక ఒక్కనాడు గవర్నర్ గారు మన రాష్ట్రానికి వచ్చినాక నెమ్మదిగా ఉండనియలే. కొన్ని రోజులేమో బీజేపీలను ఎగేసి మత శిక్షు పెట్టించింది, కొన్నిసార్లేమో అజ్ఞానమైన మాటలు ప్రజల్లోకి తీసుకపోయింది, కొన్నిసార్లు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఆయనతోటి చేతులు కలిపి రాష్ట్రాన్ని నాగం చేయాలని చూసిండ్రు. ఇదే గవర్నర్ గారు తమిళసై గారు. కాబట్టి మంచి పనే చేసింది కోర్టు మంచి తీర్పు ఇచ్చింది. ఈ కోర్టు తీర్పులో కోదండరామరెడ్డి బలి అయిపోయింది. కోదండరామరెడ్డి ఇక నీకు ఎమ్మెల్సీ కాదు కదా, ఏది రాదు. నువ్వు తెలంగాణలో ఉన్నావు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు అనే ఒకే ఒక్క సానుభూతితోటి నిన్ను గవర్నర్ చేసేటోడు కేసీఆర్ గారు. నువ్వు ఆపుకోలే. కాంగ్రెస్ అప్పటి నుండే ఆడిచ్చింది నేను. అసలు నీకు అది ఇది ఉంది కదా చైర్మన్గా, జాబ్ చైర్మన్గా నీకు ఇచ్చింది. నీ తెలివిని చూసో నువ్వు అద్భుతమైన వక్తవను ఏవే, కేవలం జానారెడ్డికి మేనల్లుడు అని ఇచ్చింది నీకు. లేకపోతే ఆ ప్లేస్లో ఒక విశారదన్ మహారాజో, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారో, లేకపోతే పాషం యాదగిరి గారో, ఆ రోజు ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీలో ఉన్న మేధావులో ఆ చైర్మన్గా ఉండాలి. కానీ కాంగ్రెస్ ఆనాడు డ్రామా ఆడి కోదండరాం పేరుని అలా సూచించడం వల్ల విధి లేని పరిస్థితిలో ఆ రోజు కేసీఆర్ ఒప్పుకోవడం వల్ల ఆయన జాబ్ చైర్మన్గా ఉండి, ఆయనేదో జాబ్ చైర్మన్గా గుడ్డోడు ఎడ్డోడు ఎవడున్నా పేరు వస్తుంది 4 మాటలు మాట్లాడితే. ఈయనే ఉద్యమాన్ని నడిపించినట్టు చెప్తాడు. ఆయన ఉద్యమంలో ఆయనది ఈకలేదు, నా తోకలేదు పాత్ర. ఎందుకంటే చైర్మన్గా ఎవరిని కూర్చోబెట్టినా ఆ పదవి వల్ల ఆయన తిరగవలసి వచ్చు. ఇప్పుడు మంచి పనే జరిగింది రేవంత్ రెడ్డి, అది కోదండరామరెడ్డికి మంచి బుద్ధి వచ్చే పని చేసింది.